నమస్తే. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం మైత్రివనంలో ఎగ్జాక్ట్లీ 1043 పిల్లర్ నెంబర్ దగ్గర జరిగింది. నిన్న 11:30 12 గంటల ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం. రెండు వాదనలు వినిపిస్తున్నాయి ఇక్కడ. ఆ మనతొలి వెలుగులో స్థానికులు వీళ్ళు షాపు వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఉంటాయి, అది చూడండి మీరు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెండు వాదనలు. ఒకటేమో షార్ట్ సర్క్యూట్ అని ఒకటి వినిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ బిల్డింగ్ పక్కనే, చాలా చిన్న బిల్డింగ్ ఇది, ఈ బిల్డింగ్ పక్కనే ఒక హర్ష డిలక్స్ మెస్ అని ఒకటి ఉంటుంది. ఆ మెస్సులో కట్టెల పొయ్యి వాడతారంట. ఆ కట్టెల పొయ్యి వల్ల కొన్ని మంటలు, ఆ వేడి వ్యాపించి ఫర్నిచర్కు తాకడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది అనేది ఒక వాదన. అయితే రెండు వాదనలు, ఒకటి షార్ట్ సర్క్యూట్, ఒకటి ఆ వేడి వల్ల వచ్చిందనేది చెప్తున్నారు. అది రంగనాథ్ కూడా వచ్చి మొత్తం పరిశీలించి పోయిండు. దర్యాప్తులో తేలాలని చెప్పిండు ఆయన కూడా, 100% దర్యాప్తులో తేలాలని చెప్పిండు. మీరు చూడొచ్చు విజువల్లా మొత్తం షాపులు. మీరు ఎగ్జాక్ట్లీ చూస్తున్న పైననే షార్ట్ సర్క్యూట్ అది ఏంది అగ్ని ప్రమాదం జరిగింది. ఆ షార్ట్ సర్క్యూటా లేకపోతే ఆ కట్టెల పొయ్యి వల్ల జరిగింది అనేది దర్యాప్తులో తేలాలి, అదే చెప్తా ఉన్నారు. దాదాపు ఎన్ని షాపులు ఉన్నాయంటే 15 నుంచి 20 షాపులు ఉన్నాయి టోటల్. మీరు చూడొచ్చు శ్రీకృష్ణ ట్రావెల్స్, కార్గో, రకరకాల షాపులు ఉన్నాయి. ట్రావెల్స్ ఏజెన్సీస్ కానీ, తర్వాత హెల్మెట్ల షాపులు కానీ, చాలా షాపులు ఉన్నాయి. తర్వాత హెల్మెట్ల షాపులు కూడా ఉన్నాయి. తర్వాత క్లాత్ స్టోర్స్ ఉన్నాయి, రకరకాల షాపులు ఉన్నాయి. మరి ఈ ప్రమాదం జరగడానికి కారణం అగ్ని ప్రమాదం ఎట్లా జరిగింది అనేది ఇప్పుడు తేలాలి. ఈ షాప్ కూడా చాలా చిన్నగా ఉంది. ఈ బిల్డర్ ఎప్పుడో కట్టిండు, పాత బిల్డింగ్. మొత్తం ఈ వేడికి గ్లాసులు మొత్తం పగిలిపోయి ఎక్కడికక్కడ పగిలిపోయినాయి. ఈ వేడికి టోటల్ పగిలిపోయినాయి. ఇప్పుడు మీరు అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ పాయింట్ వరకు టోటల్ అదే ఉంది. ఇక చూడొచ్చు మీరు మొత్తం గ్లాసులు పగిలిపోయినాయి. ఎక్కడికక్కడ గ్లాసులు పగిలిపోయి చాలా ఉన్నాయి. ట్రావెల్స్కి సంబంధించినవి ఉన్నాయి, రకరకాలవి ఉన్నాయి. ట్రావెల్స్, ఇది ట్రావెల్ షాపే మొత్తం. ఇది క్లాత్ స్టోర్ ఉన్నట్టుంది. మొత్తం బట్టలు మొత్తం పోయినాయి ఇక్కడ. మరి ఘోరం. ఆ పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ వెళ్ళనివ్వట్లేదు. ఏదో పెచ్చులు ఊడిపడినాయి అని చెప్తున్నారు. ఇంకోటి బిల్డింగ్ కూడా ఎప్పుడో కట్టారు, చాలా ఏళ్ళ క్రితం. మరి దీనికి నాకు తెలిసి ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళ చరిత్ర ఉన్నట్టుంది. మొత్తం పెచ్చులు ఊడిపడుతున్నాయి. గోడ కూడా ఒకటి కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు, గుమిగూడరు. నిన్న అగ్ని ప్రమాదం 12 గంటలకు 11:30కు జరిగినప్పుడు ఫైర్ సిబ్బంది కూడా బాగానే శ్రమించారు. కాకపోతే 40 నిమిషాలకు వచ్చిరని చెప్తా ఉన్నారు వీళ్ళే, ఈ షాపు వాళ్ళు. వీళ్ళు 40 నిమిషాలకు రావడం వల్ల అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. ఒకసారి పైకి వెళ్ళి చూసి వచ్చే ప్రయత్నం చేద్దాం. భయ్యా 1 మినిట్ ఒక్క నిమిషం. ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్దాం. చాలా రిస్క్ వేస్తున్నట్టే ఇది, ఎందుకంటే ఇది పాత బిల్డింగే. ఎక్కడికక్కడ వేడికి మొత్తం పగిలిపోయినాయి. మీరు చూడొచ్చు విజువల్లా. మెట్లు పలిగిన పరిస్థితి, పెచ్చులు ఊడిపడినాయి, గ్లాసులు. ఇది ఏది ఏసీకి సంబంధించిందా మొత్తం టోటల్గా. మరి ఘోరం. ఇవే మెట్లు. ఇప్పుడు మనం ఏదైతే మెట్లు వచ్చినామో ఇవే మెట్లు. ఇక ప్రధానంగా ఇదంతా ఏవో షాపులు ఇవి. ఇక మొత్తం కాలిపోయినాయి. చూడొచ్చు ఇక్కడికక్కడ కాలిపోయినాయి. అక్కడ ఆ చివరి వరకు. చాలా చాలా వెడల్పు ఎక్కువ లేదు బిల్డింగ్. ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉంది. గ్లాసులు, ఫ్యాన్లు, ఏసీలు, ఆ తర్వాత ఈ ఫర్నిచర్కు సంబంధించి ఏందో ఇవన్నీ. మరి ఏం షాపు ఇది? ఒక విజువల్లో చూడండి మీరు. ఆ బ్యాటు, ఆ కీ చైన్స్, అంటే ఇది ఏదో ఏది జనరల్ స్టోర్ లాగా ఉంది టోటల్గా. మొత్తం ఈ చివరి వరకు పోయినా కూడా అదే ఉంది మొత్తం పరిస్థితి. చాలా దారుణం. వాటర్ బాటిళ్ళు. ఇక్కడ ఎండింగ్ ఇది ఎండింగు. అటు సైడ్ ఒకసారి మనం పోయే అవకాశం లేదు, ఎక్కడ పోనీకి లేదు. ఏదో ఇక్కడ వరకు వచ్చినాము అంతే తప్ప ఎక్కడ మొత్తం గ్లాసులే ఉన్నాయి. ఇది రబ్బర్ స్టాంపుల షాపు కూడా ఉన్నట్టుంది ఒకటి. హెల్మెట్లు. వాళ్ళు తినే ప్లేట్లు కూడా మొత్తం పడిపోయినాయి. ఇదిగో ఇది ప్లేటు. 2.5 కోట్ల ఆస్తి నష్టం జరిగింది అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. 2.5 కోట్ల ఆస్తి నష్టం.
బ్యాటు, ఏదో కీ చైన్. ఒకసారి ఇట్రా, ఇదిగో కీ చైన్స్. తర్వాత ఇదేంది, ఓహో ఏంది ఇది, ఏందో మరి ఏంది, ఖాళీ బూడిదే అయిపోయింది అంతే, బూడిదే, టోటల్ బూడిదే ఉంది అంతే. అవి ఏ వస్తువులని గుర్తుపట్టనికే కూడా లేదు, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇదిగో టోటల్, ఇక ఇవన్నీ కీ చైన్స్. ఇగో ఇక్కడ ఉన్నాయి కీ చైన్స్. ఇవేం వైర్లు మరి, ఓ చాలా మొత్తం గడ్డ కట్టుకుపోయింది, మొత్తం మొత్తం కరిగిపోయినాయి. బోల్టులు ఉన్నాయి. ఇది పరిస్థితి. ఒకసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, ఒక్క నిమిషం. ఇక్కడ పోయే దారే లేదు అసలు, మొత్తం ఎక్కడికక్కడ గోడ కూలిపోయింది. ఆ ఫర్నిచర్కి సంబంధించి మొత్తం అడ్డం పడిపోయినాయి, ఏం లేదు అసలు, పోయే అవకాశమే లేదు. పోయినా కూడా కొంచెం రిస్కే అది. ఒకసారి ఇంకో సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, చాలా జాగ్రత్త నడవాలి. ఇది కూడా పాత బిల్డింగ్ ఉన్నట్టుంది, మొత్తం ఖాళీ బూడిద అయిపోయినాయి. బట్టలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, ఖాళీ బూడిద అయిపోయినాయి. ఫర్నిచర్ ఏం లేదు. ఇక చూడండి, ఇక్కడ నుంచి చాలా చాలా తక్కువ వెడల్పు ఉన్న బిల్డింగ్ ఇది, చాలా తక్కువ వెడల్పు ఉన్న బిల్డింగు. ఇక్కడనే ఉండక అక్కడేం పోకు, ఇక ఉండాలి చాలు, అక్కడ పోకు. అదిగో మొత్తం ఖాళీ బూడిద అయిపోయింది. మొత్తం 15 నుంచి 20-22 షాపులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. చాలా డేంజర్గా ఉంది పరిస్థితి అయితే. ఇది 2వ ఫ్లోర్, నేనున్నది ఇప్పుడు, నేను నించున్న ప్రాంతం 2వ ఫ్లోరు. మీకు ఫస్ట్ ఇచ్చింది ఫస్ట్ ఫ్లోరు, తర్వాత గ్రౌండ్ ఫ్లోరు. ఇక ఇది హెల్మెట్, దాదాపు హెల్మెట్ల షాప్ ఉంది, ఓ క్లాత్ స్టోర్ ఉన్నట్టుంది, పాన్ షాపులు ఉన్నాయి, తర్వాత ట్రావెల్ ఏజెన్సీ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఆ బట్టలు, పేపర్లు, అవి ఏంటివో కూడా గుర్తుపట్టడానికి వస్తాయి. అక్కడ పోక ఇంక వద్దు అవసరం లేదు, ఖాళీ బూడిద అయిపోయినాయి. ఒక్కటి ఏంది, మనం కొంచెం ఊరటనిచ్చింది ఏంటంటే, ఒక ప్రాణ నష్టం కూడా జరగలేదు, ఎవరికి గాయాలు కాలేదు, అందరు బయట పడ్డారు. చాలా డేంజర్ జోన్ ఇది, మామూలు పరిస్థితి. మీన పడే అవకాశం కూడా ఉంది, ఇవి చాలా డేంజర్గా ఉంది పరిస్థితి. ఏం లేదు పోవడానికి అక్కడ. ఒకసారి ఇక్కడ విజువల్, టోటల్ బొమ్మలే కదా, రకరకాల షాపులు. ఈ బిల్డింగ్ని ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అంటే కూలగొట్టడమే, వేరే ఆప్షన్లే లేదు. ఇక కూలగొట్టడమే వేరే ఆప్షనే లేదు. చూసిండ్రు కదా చివరి వరకు ఇది పరిస్థితి. వచ్చేసాయి ఇక, ఇది పరిస్థితి, మహా డేంజర్ పరిస్థితి. ఇది రిస్కే రావడం. ఇప్పుడు దీంట్లో మీ షాప్ ఉందా? మన రిలేటివ్ షాప్ ఉంది, మన అత్తయ్య వాళ్ళది, హెల్మెట్ వరల్డ్ అనేది మనదే షాపు, మా బ్రదర్ది. ఏందన్నా ముఖ్యంగా ఏంటంటే, పక్కన ఒక మెస్ ఉంది, ఆ మెస్సుది చిమ్మి అనేది బ్యాక్ సైడ్ ఉందన్నమాట. వాళ్ళకి లింక్ ఉంది. లాస్ట్ మంత్ May 20కి కూడా సంఘటన ఒకసారి జరిగింది. అప్పుడు ఈ హెల్మెట్ వల్లే కాలిపోయిందని చెప్పి పుకారు లేపారు. దాంట్లో నుంచి వచ్చే పొగారు నుంచి బయట అందరూ కాలిపోయింది అనుకోరు. అయితే అతనికి చెప్పాము మేము, అన్నా ఇట్లా కాలిపోతుందంటే సరే నేను చేపిస్తా అని చెప్పాడు. నిన్న కూడా అదే సంఘటన జరిగింది. అతను రోజు ఒక 500 కిలోల కట్టెలు కాలుస్తాడు రోజు. అతని వంట మెస్ గురించి తెలుసు అందరికీ. ఒక 1000 మందికి వంటలు వండుతాడు. మొత్తం టోటల్ కట్టెల పొయ్యి మీద ఉండడం వల్ల, ఈ గ్యాస్ ప్రాబ్లం ఉండడం వల్ల, కట్టెల పొయ్యి మీద ఉండడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చింది. అసలు మేము కట్టెల పొయ్యే ఉండలేదని హైడ్రా రంగనాథ్ వస్తే చెప్తా ఉన్నారు. అది నిన్నటి దాకా కట్టెలు ఉండే, ఈ రోజు రాత్రి కట్టెలన్నీ గాయబ్ చేసిండు. అసలు 1000 మందికి వండడానికి గ్యాస్ ఎంత కావాలి? ఆ గ్యాస్ ప్రాబ్లం రావడం వల్ల అతను కట్టెల పొయ్యి పెట్టి, గ్యాస్తో అయితే చిమ్మి అంత హైట్ ఎందుకు పొగొస్తుంది?
అంతగానం పొగ ఎందుకు వస్తుంది? చిమ్మి వల్లనే ఆ వేడికి ఆ వచ్చి వేడికి వచ్చి మన దాంట్లో ఉన్న క్లాత్ సెక్షన్ అనేది కాలిపోవడం జరిగింది. ప్లాస్టిక్ ఐటమ్ అనేది మెంట్ అయ్యి మంట వచ్చింది. ఆ మంట రావడం వల్ల వీళ్ళందరూ లోపలనే ఉన్నారు. లోపల ఉండడం వల్ల బయట పబ్లిక్ వచ్చి పైన కాలిపోతుంది అని చెప్పడం వల్ల మన ఉన్న స్టాఫ్ అందరూ ఒక 20 మంది బయటకు వచ్చి చూసే లోపల అక్కడ కాలుతుంది. ఆ టైంకి 12:30కు ఆ పాటలో కాలుతుంది. అదే టైంలో ఒకవేళ అర్జెంటుగా ఫైరింగ్ స్టేషన్ వచ్చింటే ఈ పాట అంతా సేఫ్ ఉండేది. అంటే టైం బాగా లేట్ అయిందా? గంట సేపు తర్వాత రావడం వల్ల ఫైర్ స్టేషన్ ఈ మిగతా పాట కాలిపోయింది. ఫైర్ స్టేషన్ గంట తర్వాత రావడం మళ్ళీ ఆ గంటలో వచ్చినాక ఫైర్ సిబ్బంది చాలా కష్టపడ్డారు. వాళ్ళు పని చేశారు. వాళ్ళని మేమేం తప్పు పడలేదు. ఆ ఫైర్ స్టేషన్ గంట తర్వాత రావడానికి కారణం అది రాక ముందే వచ్చింటే ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదు. ఆ కొత్త పాట కాలిపోయింది కాబట్టి ఆ పాటే జరిగేది. ఇదంతా ఆస్తి నష్టం జరగడానికి మెయిన్ థింక్ మన ఫైర్ స్టేషన్ రావడం. షార్ట్ సర్క్యూట్ అనేది ఏం కాదు. షార్ట్ సర్క్యూట్ అనేది కాలేదు. షార్ట్ సర్క్యూట్ అని వాళ్ళు చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ అనేది కాదు. అట్లా షార్ట్ సర్క్యూట్ అయితే కాలేదు. ఇది గతంలో కూడా జరిగింది. ఆ హర్ష మెస్ వాళ్ళకి చెప్పాము. వాళ్ళకి ఫొటోస్ కూడా పంపాము. అధికారులకు కూడా ఫొటోస్ పంపించాము. కంప్లైంట్ ఇచ్చాము. ఎవరు కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పుడు నిన్న కంప్లైంట్ తీసుకున్నారు. దానికి మేము 100% సపోర్ట్ ఉంటాం. రంగనాథ్ గారు వచ్చారు. చెక్ ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేసి చెప్తామని చెప్పారు. అంతే, దానికి మించి ఏం చేయలేదు. అది ఎట్లా ప్రాబ్లం వచ్చింది దాని గురించి కనుక్కొని చెప్పినాక అప్పుడు తర్వాత స్టెప్ తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు మా కల్వకుంట్ల కవితక్క గారు కూడా వచ్చారు. ప్రభుత్వం నుంచి ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకి డిమాండ్ చేసి ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని చెప్పారు. ఆ అక్క నమ్మకంతో మేము కూడా వాళ్ళకి బాధితులకు చెప్పాము. మీకు ధైర్యంగా ఉండని మేము సపోర్ట్ ఉంటామని చెప్పాము. ఏం లేదు, అన్ని షాపులు కాలిపోయినాయి. మ్యాక్సిమం అంతా పైనంతా మా వాళ్ళది ఒక్కరిదే, కింద ఎవరిది వాళ్ళు షెటర్లు అనమాట, ఇండిపెండెంట్ షెటర్లు. వాళ్ళందరికీ కూడా జరగాలి కదా. ఇప్పుడు రేపు షాప్కు కాలిపోయిందంటే వాళ్ళు తీసుకోవాలి కదా. ఆస్తి నష్టం జరిగినా ప్రభుత్వం వాళ్ళకి తొందరగా ఏదో ఒక సాయం చేస్తే బాగుంటుంది. మీరు ఏమైనా ఫ్లోర్ ఉందండి ఇక్కడ? ఒక నిమిషం ఇక్కడ. నేను టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులము. ఒకటి అంటే వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు నిజంగా ఈరోజు జరిగిన ప్రమాదాన్ని చూస్తుంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది. ఎందుకంటే కనీసం ఏది కూడా దాంట్లో కనీసం ఒక వస్తువు కూడా వారు తీసుకొని బయటికి వచ్చి కేవలం ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చిన ప్రతి వారితో ఇప్పుడు మాట్లాడడం, వారి బాధితులు మాట్లాడితే వారితో మాట్లాడడం నిజంగా ఎంత దయాదారమైన, వాళ్ళు చూస్తున్న ఎంతో బాధ అనిపిస్తుంది. దుఃఖాల సముద్రంలో మునిగిపోయిన వారికి ఎలాంటి సహాయం కూడా ఇంతవరకు అందలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఒక భరోసా కూడా ఇవ్వలేరు. వాళ్ళు ఏంటిదంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు కొన్నారంట, నెలకి 2 లక్షల రూపాయలు ఈఎంఐ కడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఏం చేయాలనో ఆచరణకోసంగా ఉంది. ఈరోజు అదే విధంగా ఇక్కడ జరిగిన ప్రమాదాన్ని పరీక్షిస్తుంటే అంత చూసిన వాళ్ళు చెప్తుంటే అంతా కూడా ఈ ప్రమాదానికి కారణం కూడా పక్కకే ఉన్న హర్ష మెస్ అని చెప్తున్నారు. హర్ష మెస్ నుంచి వస్తున్న 2 వాదాలు వినిపిస్తున్నాయి. ఒకటేమో షార్ట్ సర్క్యూటా లేకపోతే హర్ష మెస్ వాళ్ళ, ఈ 2 నడుస్తున్నాయి. హర్ష మెస్ అయినా కూడా అన్నారంటే గతంలో కూడా మా నుంచే జరిగింది ఇది. అదైతే పొగ వలన వైర్లు మెల్ట్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ రావచ్చు అంటే దీనికి కారణం హర్షం. ఇప్పుడు చూడండి ఇక్కడనే ఉన్నారు హర్ష మెస్ వాళ్ళు, ఎంత మంచిగా హాయిగా నవ్వుకుంటూ పోలీసు వాళ్ళతోటి మాట్లాడుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే బాధితులు చూడండి ఘోరాతి ఘోరంగా వాళ్ళు పట్టుకొని చేస్తున్నారు. అంటే ఎంత ఘోరంగా ఉందంటే ఇన్నే చూస్తున్న పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నారు మీరు మీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలి. ఏదైతే నష్టపోయిన వారికి వెంటనే ప్రభుత్వం వారికి ఆదుకోవాలి, వెంటనే వారికి ఒక అస్యూరెన్స్ ఇవ్వాలి. అది ఒక వెంటనే ప్రభుత్వం నుంచి మంత్రివర్గం నుంచి ఎవరినైనా ఇక్కడ పంపించి వారికి మేమున్నామని భరోసా కల్పించాలి. లేకపోతే వాళ్ళ పరిస్థితి వారు ఏమైనా చేసుకోవచ్చు అనే విధంగా ఉన్నది. వారికి వెంటనే అస్యూరెన్స్ ఇచ్చి వెంటనే కవితక్క గారు ఏదైతే ఈ విషయం తెలియంగానే మన రాష్ట్ర అధ్యక్షురాలు కవిత గారు రావడం, అక్కగారు వచ్చి ఇక్కడ మొత్తం పరిష్కరించి వెంటనే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసిండ్రు. అక్కగారు చెప్పిన విధంగానే వారికి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే దర్యాప్తులో తేలాలి. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఆ చిమ్మి ఏదైతే ఉంటుందో వాళ్ళు కట్టెలపోయి ఏం పెడతారంట వెనక సైడ్ ఉంటుంది, అది ఆ చిమ్మి వల్ల జరిగిందని దర్యాప్తులో తేలాలి. రంగనాథ్ కూడా వచ్చి పరిశీలించిపోయింది. మొత్తం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత కూడా వచ్చి పరిశీలించింది. ఏదేమైనా 2.5 కోట్లకు పైగా నష్టం జరిగిందంట. ఇంకా ప్రమాదం ఏంటంటే పిల్లర్ పక్కనే ఉంది, ఏది మెట్రో పిల్లర్, దానికి ఏమైనా ఇబ్బంది అయిందా, ఏమైనా నాణ్యత దెబ్బతిన్నదా అని నిన్న కూడా మెట్రో అధికారులు పరిశీలించి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంకోటి ఏంటంటే ప్రమాదం జరుగుతున్న క్రమంలో నిన్న ఒక 15-20 నిమిషాలు మెట్రోను ఆపేసిండట. మరి మామూలు కాదు. నేను చూపించిన కదా విజువల్లా, ఏమీ లేదు, కాలి బూడిదైంది, ఏమీ లేదు, టోటల్గా మొత్తం బూడిదనే ఉంది. చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, మరి ఈ బిల్డింగ్ మరి దీన్ని ఏం చేస్తారనేది. దీన్ని ఇంకా
కూలగొట్టే అవకాశమే నాకు కనిపిస్తున్నాయి. ఏం లేదు మొత్తం. ఇంకోటి ఏంటంటే పెచ్చులు మొత్తం ఎక్కడికక్కడ ఊడిపోయినాయి. దాన్ని కన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి కూడా లేదు. చాలా డేంజర్గా ఉంది బిల్డింగ్. చాలా చాలా తక్కువ పరిమాణంలో ఉంది. ఏది గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 2 ఫ్లోర్లు ఉన్నాయి. చూడాలి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది. మరి హైడ్రా ఏమైనా చర్యలు తీసుకుంటుందా, వీళ్ళకి ఎలాంటి నష్టపరిహారం జరుగుతుందని చెప్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా ఉన్నారు కదా, ఈ హర్ష మెస్ దగ్గర పోయి మేము కూర్చుంటాం, ధర్నా చేస్తాం, వాళ్ళ వల్లనే జరిగింది, గతంలో కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. కానీ మొత్తం అయితే ఇక్కడ ఉన్న ప్రజెంట్ పరిస్థితి అయితే ఇది ఎగ్జాక్ట్లీ 1043 పిల్లర్ నెంబర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం. వాణిజ్య సముదాయం ఇది. అన్ని షాపులు పెట్టుకొని వాళ్ళు వాణిజ్యం అంటే వ్యాపారం చేసేటోళ్ళు. మొత్తమే అయితే ఇక్కడ జరిగినటువంటి ఆస్తి నష్టం 2.5 కోట్లకు పైగా ఉంటుందనేది చెప్తా ఉన్నారు వాళ్ళు బాధితులు. చూద్దాం ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఈ విషయంలో ఎట్లా ముందుకు వెళ్తుందో చూడాలి. మరి చూస్తూనే ఉండండి మన తెలుగు.